శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక అత్తాకోడళ్ల కథలు. వెనకటికి ఒక ఊళ్ళో ఒక విధవరాలు ఉండేది. భర్త చనిపోయేసరికి ఆమెకు 2 సంతానం. పెద్దవాడు కొడుకు, చిన్నది కూతురు. ఆమెకు పెత్తనం అంటే చాలా సరదా. పైగా నోరు మంచిది కాదు. ఆమె గయ్యాళితనం ఆ చుట్టుపక్కలంతా పేరు మోగిపోయేది. ఇలా ఉండగా కొడుకు పెరిగి పెద్దవాడయ్యాడు. త్వరగా కొడుక్కి పెళ్లి చేసి కోడలిని రప్పించుకుని పెత్తనం సాగించాలని ఆమెకు తొందర కలిగింది. కానీ ఆ గయ్యాళికి తమ పిల్లని కోడలిగా చేయడానికి ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు పాపం. ఆమె చాలా ప్రయత్నించింది కానీ ఒక్కరూ తమ పిల్లని ఇస్తామని ముందుకు రాలేదు. చివరికి ఎలాగో ఆమె బంధువుల్లోనే ఒక అమ్మాయి తనకి పిల్లనివ్వడానికి ఒప్పుకుంది. పిల్లని చూడడానికి విధవరాలు బయలుదేరింది. పిల్లని చూసుకుని సంబంధం ఖాయం చేసుకుంది. తర్వాత పిల్ల తల్లితో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ, ఏమండి, మన అమ్మాయికి తినడానికి ఏమంటే ఎక్కువ ఇష్టం అని అడిగింది ఆ ముసలావిడ. మా అమ్మాయికి ఆవకాయ అంటే, అప్పడాల పిండి అంటే తగని ఇష్టం అండి. ఇప్పటికీ నేను ఎప్పుడైనా అప్పడాలు ఒత్తుదామని పిండి దగ్గర పెట్టుకుని కూర్చుంటే అటొచ్చి కాస్త ఇటొచ్చి కాస్త మొత్తం మీద నేను అప్పడాలు వత్తడం పూర్తయ్యేసరికి 10 అప్పడాలు సరిపోయే పిండైనా కాజేసి తింటుంది అని చెప్పింది ఆ కాబోయే వియ్యపురాలు. కాబోయే కోడలు పక్కనే నుంచుని అది విన్నది. అత్తగారు తనకిష్టమైనవి చేసి పెడుతుంది కావాలని మురిసిపోయింది. ఒక ముహూర్తాన వివాహం జరిగింది. కొంతకాలానికి కోడలు కాపురానికి వచ్చింది. అత్త ఎంత గయాళిదో అంత పీనాసి కూడా. కోడలు కాపురానికి వచ్చిన తర్వాత తను, కొడుకు, కూతురు రోజు ఆవకాయ వేసుకుని తినేవారు. కానీ కోడలికి మాత్రం ఒక పూట కూడా ఆవకాయ చేసేది కాదు. అంతేకాదు, కోడలు కూర్చున్నా తప్పే, నుంచున్నా తప్పే, శుభ్రమైన బట్ట కట్టుకున్నా తప్పే, ఒక పువ్వులు పెట్టుకోవడానికి లేదు, ఓ పండగ చేసుకోవడానికి లేదు. ఆఖరికి మొగుడుతో అత్త వింటుండగా మాట్లాడడానికి కూడా కోడలు హడించొస్తుండేది. పాపం ఆ పిల్ల మొగుడు కూడా తల్లి చేతిలో కీలుబొమ్మలాగా ఆడేవాడు. అలాగే అష్టకష్టాలు పడుతూ ఎలాగో కాలం వెళ్ళబుచ్చుతోంది కోడలు. అలా 4 ఏళ్లు గడిచినాయి. ఆ ముసలావిడ కూతురికి కూడా పెళ్లి ఈడు వచ్చింది. ఆ పిల్ల అదృష్టాన త్వరలోనే ఒక సంబంధం కుదిరింది. పెళ్లి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. పెళ్లికి ఇంకా 4 రోజులుందనగా అత్త కోడల చేత అడ్డమైన చాకిరీ చేయించి పెళ్లికి కావలసిన పచ్చళ్ళు పెట్టించింది. కానీ ఆవకాయ, అప్పడాలు మాత్రం తనే పెట్టాలని నిర్ణయించుకుంది అత్త. కోడలికి ఆ 2 అంటే ఇష్టం గదా. అందుచేత కోడలు ఆ 2 రుచి చూడకుండా చేయాలని ఆ గయ్యాళి పట్టుదల. ఆ రోజు ఆవపిండి చేతులు మంటలు పుట్టడానికైనా ఓర్చుకుని తనంతట తానే ఆవకాయ ఊరపెట్టింది. అప్పడాలు తయారు చేయడం మర్నాడు తనకే అట్టే పెట్టుకుంది. ఈ సంగతంతా కోడలు చూస్తూనే ఉంది. ఆ రాత్రి కోడలు మొగుడుతో ఇలా అంటూ ఉంటే ఈవిడ విన్నది. ఏమండి, మీ అమ్మగారు మరీ ఇంత చుప్పనాతిదేమండి. పచ్చళ్ళు పెట్టుకోవడానికి నా చేత అడ్డమైన చాకిరీ చేయించుకుంటుంది. తీరా ఆవకాయ పెట్టాల్సి వచ్చేసరికి ఆ పని నాకు వప్పజెపితే నేనెక్కడ రుచి చూసిపోతాను అని ఆమె స్వయంగా ఈవేళ ఆవకాయ పెట్టింది. రేపు అప్పడాలు వత్తబోతున్నారు. నాకు అప్పడాల పిండి అంటే తగని ఇష్టం. ఆవకాయ పెళ్లిలో నలుగురితో పాటు నాకు వడ్డిస్తారేమోనని ఆశపడుతున్నాను. కానీ రేపు అప్పడాలు ఒత్తేసిన తర్వాత ఒక్క పిసరైనా నాకు మిగలదే. ఎలాగండి అని. ఏమో నాకు తెలీదు. నీ ఇష్టం వచ్చినట్లు అఘోరించు అని విసుక్కున్నాడు భర్త. అయితే నాకొక ఉపాయం తోచింది. అలా చేస్తాను. రేపు అప్పడాల పిండి రోట్లో మీ అమ్మగారు తొక్కిన తర్వాత రోలు కడగవలసింది నేనే కదా. మన రోలుకు కూడా మొన్ననే కక్కు కొట్టించింది కదా. అక్కడక్కడ కొంచెమైనా పిండి ఇరుక్కుని ఉండకపోదు. ఆ పిండి గీక్కుని తింటాను. ఇంతకు తప్ప నాకు పిండి దక్కే మార్గం కనిపించట్లేదు అన్నది కోడలు. ఈ సంభాషణంతా పక్క వసాలలో పడుకున్న అత్త విని, ఆది దీని తస్సదుగొయ్యా, ఇదా దీని ఆలోచన, నేనైనా అంత తెలివి తక్కువ దాన్ని అనుకుంటూ అత్త ఒక్కసారిగా లేచి వంటింట్లోకి వెళ్ళింది. ఆ రాత్రికి రాత్రే అప్పడాల పిండి రోట్లో తొక్కింది. తర్వాత రోలు కడిగి పారేస్తానని, అది గీరుకు తినేదేమిటి అని రోలు కడగబోయింది. కానీ ఆమె పీనాసిది గదా. అంచేత రోట్లో ఇరుక్కుపోయిన పిండి తానే గీరుకుని మరో అప్పడానికైనా రాకపోతుందా అనుకుంది. అలా గీకుతుండగా పిండి రాకపోగా ఆ రోట్లో గరుకుల్లో గోరు పట్టుకుని చిగురంతటికీ బగబగా మంటలు పుట్టడం మొదలుపెట్టింది. ఇది కాదు పద్ధతి. రోట్లో పిండి కాస్త నేనే నాకుతాను. దాంతో నా కడుపు నిండినట్టుగానూ ఉంటుంది, దాని కడుపు ఎండినట్టుగానూ ఉంటుంది అని ఆలోచన తట్టింది అత్తకి. అంత చక్కటి ఆలోచన తట్టిందన్న సంతోషంతో అత్త తల ఒక్కసారి రోట్లో దూర్చింది. అసలే బోడితలేమో ఒక్కసారిగా ఇరుక్కుపోయింది. పాపం ఏం చేస్తుంది? పోనీ అరుద్దామంటే దవడలు కదపడానికి కూడా వీలు లేకుండా ఇరుక్కుపోయింది.
పాపం మూలుగుతూ అలాగే ఉండిపోయింది. కానీ ఎవరు విన్నారు ఆమె మూలుగు? కొడుకు కోడలు గాఢ నిద్రపోతున్నారు. తెల్లవారుతుందనగా పాచి పని చేసే అమ్మాయి వచ్చింది. అమ్మగోరు అంట్లేయండి అంటూ అత్త ఇరుక్కున్న రోటి దగ్గరికి వచ్చింది. అది చూచి కొడుకుని కోడల్ని ఓ కేక పెట్టి లేపింది. వాళ్ళు వచ్చి చూసి తెల్లబోయారు. ఇద్దరూ చేరి చాలా ప్రయత్నించారు, కానీ లాభం లేకపోయింది. ఇప్పుడు ఏం చేసేది? అయ్యగోరు మీరు ఒక్క బాలిగా ఎగిరి ఆ అమ్మగారి నడ్డి మీద సతికిలు పడండి, తల దానంతట వచ్చేసుద్ది అని సలహా ఇచ్చింది. సరే, కొడుకు అలాగే చేశాడు. ఒక్కసారిగా అత్త యువతలబడింది. మొహం వాపు నడ్డి తీపుతో పెళ్ళి అయిపోయేదాకా ఆమె లేవలేదు. ముసుగు పెట్టుకుని పడుకుంది. అంతే. అంతటితో అత్తకి పట్టిన తిక్క కుదిరింది. కోడలికి చక్కగా ఆవకాయ పచ్చడి తినేది భాగ్యం కలిగింది. అంతా సంతోషంగా జరిగింది. ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి.